Welcome students. Today మనం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే 29th జూలై రోజు ఇంట్రడ్యూస్ అయిందో దాని గురించి తెలుసుకుందాం. సో దీని గురించి తెలుసుకునే ముందు ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, ఎందుకు చేంజ్ చేస్తారు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఈ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేస్తూ కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేసింది. సో ఈ ఇంప్లిమెంటేషన్లో ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసింది. అంటే స్టూడెంట్స్ ఫ్లెక్సిబిలిటీతో చదువుకోవచ్చు అంటే ఫ్లెక్సిబిలిటీని ఇచ్చిందనమాట. సో వీటన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 డ్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇది 29th జూలై 2020 వెడ్నెస్డే రోజు 4 o'clock క్యాబినెట్ మీటింగ్లో దీన్ని అప్రూవ్ చేశారు. సో ఇది న్యూ పాలసీ ఆఫ్టర్ 34 years. అంటే ఫస్ట్ పాలసీ 1968లో చేశారు, నెక్స్ట్ పాలసీ 1986లో చేశారు. దాని తర్వాత ఆఫ్టర్ 34 years న్యూ పాలసీని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది థర్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఫస్ట్ 1968, సెకండ్ 1986 అండ్ థర్డ్ 2020. అంటే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, ఏంటి మా టెక్స్ట్ బుక్స్ ఎవ్రీ 2 yearsకి ఎవ్రీ 5 yearsకి చేంజ్ అవుతున్నాయి కదా అంటే, అది ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో సిలబస్ చేంజ్ అనేది జరుగుతుంది, పాలసీ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఇది న్యూ పాలసీ ఆఫ్టర్ 34 years అనమాట. ఇది థర్డ్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇంప్లిమెంటెడ్. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో ఇంప్లిమెంట్ చేశారు. ఇది కొతారి కమిషన్ రిపోర్ట్ పైన బేస్ చేసుకొని చేశారు. సో ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. సో ఇందిరాగాంధీ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత 1986లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ లాంచ్ చేశారు. ఇది సెకండ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అన్నమాట. సో ఇది ఇంప్లిమెంట్ చేసిన పీరియడ్లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇతను అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని హెచ్ఆర్డి మినిస్ట్రీగా చేంజ్ చేశారు, అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో 1986లో ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీని హెచ్ఆర్డి మినిస్ట్రీగా చేంజ్ చేశారో అప్పుడు ఫస్ట్ హెచ్ఆర్డి మినిస్టర్గా పివి నరసింహారావు ఉన్నారు. ఇప్పుడు థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీలో 2020లో ఈ హెచ్ఆర్డి మినిస్ట్రీని మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా చేంజ్ చేశారనమాట. ఈ 1986 ఏదైతే 1986 ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని 1992లో అమెండ్మెంట్ చేశారు. అంటే దాన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. సో దీంట్లో ఏం చేశారు అంటే రైట్ టు ఎడ్యుకేషన్, అంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ 6 to 14 years. అంటే 6 to 14 years వరకు ఉన్న చిల్డ్రన్కి ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తూ, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చేశారంటే 3 to 18 years కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది చేశారనమాట. అంటే మనకి ఇప్పటివరకు ఉన్నది ఏంటి, 6 to 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనే పాలసీ ఉంది. దాన్ని ఇప్పుడు మనం థర్డ్ ఎడ్యుకేషనల్ పాలసీలో ఏం చేస్తున్నామో ఇంక్రీజ్ చేసాము, ఏంటి 3 years to 18 years అనేది చేసాము. ఎందుకు చేశారు అంటే బికాజ్ ఎందుకు ఈ చేంజెస్ అంటే ఈ నేషనల్ పాలసీ ఎందుకు అవసరం ఎందుకు అంటే ఇండియాని ఒక గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్, అంటే ఇండియాని కూడా వరల్డ్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు ఈక్వల్గా చేయడానికి ఈ చేంజెస్ అనేది అవసరం అనమాట. అందుకే దీన్ని చేశారనమాట. సో ఇది ఎందుకు ఏం చేస్తుంది అంటే ఇండియాని ఒక గ్లోబల్ సూపర్ పవర్, నాలెడ్జ్ సూపర్ పవర్గా చేయడానికి. అండ్ ఈ ఇయర్ అకాడమిక్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా మన దగ్గర జూన్లో స్టార్ట్ అవుతాయి, కానీ డ్యూ టు COVID-19 ఏమవుతుంది, అకాడమిక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో యాజ్ సూన్ యాజ్ సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇది ఓన్లీ పాలసీ, ఇంకా లా అవ్వలేదు. సో ఇది డ్రాఫ్ట్ పాలసీ కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. సో గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్, అంటే గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది అంటే ఈ అకాడమిక్ సెషన్ ఎప్పుడైతే సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుందో అప్పుడు దీన్ని అప్పటిలోపు మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు దీన్ని అని చెప్పి ప్లాన్ చేస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హైలైట్స్ అంటే మెయిన్గా 27 points డిస్కస్ చేశారు.
సో అందులో మనం మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ బాలవాటిక ఫర్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 విత్ అన్ ECCE క్వాలిఫైడ్ టీచర్. అంటే బాలవాటిక ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్ స్టేజ్ అనమాట. సో వీళ్ళకి క్వాలిఫైడ్ టీచర్ అంటే బిలో 5 years అంటే ఆల్మోస్ట్ ఆల్ కిండర్ గార్డెన్, అంగన్వాడీ స్కూల్ చిల్డ్రన్ వీళ్ళు వస్తారనమాట. సో వీళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో దీంట్లో క్వాలిఫైడ్ అయిన టీచర్తో వీళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫర్ చిల్డ్రన్స్ ఏజ్డ్ బిట్వీన్ 6 to 9 years. సో 6 to 9 years అంటే ఇక్కడ క్లాస్ 1 and 2 వాళ్ళు వస్తారు. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీ పైన ప్రొవైడ్ చేస్తారు. అంటే దెర్ విల్ బి నో ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్స్ ఫర్ లెర్నింగ్. సో వాళ్ళు బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎలా అయినా అచీవ్ చేయొచ్చు. యాక్టివిటీ బేస్డ్ కానీ, ప్లేవే మెథడ్లో కానీ, ఇంటరాక్టివ్ మెథడ్లో కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 10+2 సిస్టమ్ చేంజ్ టు 5+3+4. సో ఈ 10+2 సిస్టమ్ అనేది ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం 5+3+3+4గా డివైడ్ చేశాం. సో 5 years అంటే ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, క్లాస్ 1, క్లాస్ 2. ఇక్కడ 3 years అంటే 3rd, 4th, 5th. ఇక్కడ 3 years అంటే 6, 7th, 8th. ఇక్కడ 4 years అంటే 9, 10, 11, 12. అంటే సిబిఎస్ఈ బోర్డ్స్లో 11, 12 అంటారు. స్టేట్ బోర్డ్స్లో అయితే ఇంటర్మీడియట్ అంటారు. సో అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి తీసుకొచ్చారు అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు ఎవరు? దే హ్యావ్ హై ఐక్యూ లెవెల్స్ అనమాట. హై ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఏమైనా సపరేట్ మెజర్స్ తీసుకోవాలా అనేది కూడా డిస్కస్ చేశారు. ఒకటి ఏంటంటే ఒకేషనల్ ట్రైనింగ్ ఫ్రమ్ క్లాస్ 6. అంటే క్లాస్ 6 నుంచి ప్రిపరేటరీ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏం చేస్తారు అంటే వీళ్ళకి ప్రాక్టికల్ అప్లికేషన్ చేస్తారు. అంటే వీళ్ళని ఒకేషనల్ ట్రైనింగ్ ఇస్తారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా వర్క్ అంటే మీరు బుక్స్లో చదువుతారు ఎలక్ట్రిక్ సర్క్యూట్, సపోజ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, కానీ అది ఎలా చేయాలో తెలుసా? మన ఇంట్లో ఇప్పుడు జనరల్గా ఫ్యాన్ రిపేర్ అయినా లేకపోతే ఏదైనా వాటర్ ట్యాప్ ఏదైనా రిపేర్ అయినా ఏం చేస్తాం? ప్లంబర్ని లేకపోతే ఎలక్ట్రీషియన్ని పిలుస్తాం. సో ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే మీకు క్లాస్ 10thలో మీకు సబ్జెక్ట్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ గురించి. సో ఎలక్ట్రిసిటీలో యూ విల్ లెర్న్ ఫ్యూజ్ ఎలా పెట్టాలి, ఎలా తీయాలి అనేది మీకు తెలుసు, ఫ్యూజ్ వర్క్ ఏంటి అని. సో మీరు క్లాస్ 10 చదువుతూ మీరు ఆ ఫ్యూజ్ మీ ఇంట్లో పోయినప్పుడు మీరు దాన్ని రీప్లేస్ చేయలేకుండా ఎలక్ట్రీషియన్ని పిలిచో లేకపోతే మీ ఫాదర్ రీప్లేస్ చేస్తున్నారు అనుకోండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్? దెర్ విల్ బి నో వాల్యూ అనమాట. సో అలా జరగకుండా ఉండడానికి వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఒకేషనల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు, ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే టెక్ బేస్డ్ ఆప్షన్ ఫర్ అడల్ట్ లెర్నింగ్ త్రూ యాప్స్ అండ్ టీవీ ఛానల్స్. అంటే వీళ్ళకి లెర్నింగ్ అనేది ఆప్షన్ యాప్స్ నుంచి అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ త్రూ కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు. అంటే వర్చువల్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తారు. వర్చువల్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసి వాటిలో నుంచి వీళ్ళు నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తారు. అంటే టీవీ ఛానల్స్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు డ్యూ టు కోవిడ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే లైక్ రికార్డెడ్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ టీవీ ఛానల్స్లో వస్తున్నాయి. లేకపోతే టీసాట్, డిడి యాదగిరి అందులో వస్తున్నాయి. సో అలా నెక్స్ట్ వేరియబుల్ మోడల్స్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. అంటే బోర్డ్ ఎగ్జామ్స్లో వేరియబిలిటీ ఉంటుంది. అంటే మనకి జనరల్గా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యూనిట్ టెస్ట్, అసైన్మెంట్స్ లేకపోతే ఫార్మేటివ్ అసెస్మెంట్స్, సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఇలా అయితే ఉంటాయో అలానే ఇక్కడ కూడా మనకి యాన్యువల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, మోడ్యులర్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ కన్వీనియన్స్ కోసం 2 years అంటే ఇయర్లో 2 times కండక్ట్ చేస్తారు. అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరికి ఉంటాయి? 9th నుంచి 4th స్టేజ్లో ఉంటాయి. సో ఆ 4th స్టేజ్లో 9th నుంచి 12th వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ twice a year జరుగుతాయి. అండ్ అలానే రిపోర్ట్ కార్డ్ ఏదైతే ఇప్పుడున్న ప్రెసెంట్ రిపోర్ట్ కార్డ్ ఓన్లీ మార్క్స్ బేస్డ్. అంటే మీ ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని సబ్జెక్ట్లో అనేది ఉంటుంది. సో ఇక్కడ అలా కాకుండా 360 degrees హాలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ 360 degrees హాలిస్టిక్ రిపోర్ట్ ఏముంటుంది అంటే ఇది 3 levelsలో ఉంటుంది. ఒకటి ఫస్ట్ స్టూడెంట్ కెన్ డిసైడ్ అంటే స్టూడెంట్ జడ్జ్ చేసుకోగలుగుతాడు ఆయన ఏంటి అని, అంటే నా ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అతను జడ్జ్ చేసుకుంటాడు. నెక్స్ట్ లెవెల్లో ఏంటి అంటే ఫ్రెండ్స్, కొలీగ్స్ అంటే నియర్ బై రిలేటివ్స్ కానీ వీళ్ళు గెస్ట్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ ఈజ్ నథింగ్ బట్ టీచర్స్ అండ్ పేరెంట్స్ క్యాన్ జడ్జ్ హిమ్ అనమాట. సో ఆ విధంగా ఈ 360 హాలిస్టిక్ రిపోర్ట్ ఉంటుంది. సో ఈ 360 హాలిస్టిక్ రిపోర్ట్లో ఓన్లీ థియరిటికల్ కాదు, దీంట్లో ఇంటర్నల్ అసెస్మెంట్కి అంటే
ప్రాక్టికల్గా ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు కానీ వొకేషనల్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని నుంచి ఏం నేర్చుకున్నాడు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ కోడింగ్ టు బి టాట్ ఫ్రమ్ క్లాస్ 6. సో క్లాస్ 6th నుంచి అంటే మిడిల్ స్టేజ్ నుంచి కూడా అందరికీ కూడా కోడింగ్ అనేది ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్లో కోడింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే దే విల్ లెర్న్ ద కోడింగ్ ఫ్రమ్ క్లాస్ 6 ఆన్వర్డ్స్. సో ఈ కంటెంట్ రీజనల్ లాంగ్వేజెస్. సో గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఈ కంటెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు బేసిక్గా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంది. సో ఇది 8 రీజనల్ లాంగ్వేజెస్లోకి కూడా చేంజెస్ చేస్తున్నారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అంటే 8 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మదర్ టంగ్ డిఫరెంట్ ఉన్నా సో 8 సెలెక్ట్ చేశారు ఇప్పుడు. సో ఆ 8 రీజనల్ లాంగ్వేజెస్లో ఈ కంటెంట్ మనకి అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఈ రీజనల్ లాంగ్వేజెస్లో మన తెలుగు రీజియన్ లాంగ్వేజ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్. సో దివ్యాంగ్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ వస్తారు. సో వీళ్ళకి ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళకి స్పెషల్ ఫండ్ అనేది కలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళకి స్పెషల్ ఫండ్ని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రెండ్లీ వేలో చేయడానికి. అండ్ సిలబస్ విల్ బి రెడ్యూస్ యాజ్ పర్ ద కరిక్యులం. సో సిలబస్ ఆల్రెడీ సిబిఎస్ఈ వాళ్ళకి చేంజ్ అయింది అంటే సిలబస్ రెడ్యూస్ అయింది. సో వాళ్ళకి ఇంకా మళ్ళీ రెడ్యూస్ అవ్వదు, ఓకేనా. కానీ అకార్డింగ్ టు ద పాలసీ ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ చేయాలో ఆ చేంజెస్ మాత్రమే జరుగుతాయి. అండ్ అలాగే పేపర్ ఏదైతే బోర్డ్ పేపర్ ఉంటుందో దట్ విల్ బి డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్. అంటే టీచర్ ఇప్పుడు మాకు కూడా ఆబ్జెక్టివ్ ఉంది అండ్ డిస్క్రిప్టివ్ ఉంది, అలా కాదు. ప్యాటర్న్ విల్ బి చేంజ్ అంటే మోర్ ఆఫ్ ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే ఒక స్టూడెంట్ అసెస్మెంట్ చేసుకునేలాగా అండ్ డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ప్రైమరీ స్టేజ్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో చేంజెస్ జరిగినవి. ఇప్పుడు మీకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూస్లో పేపర్స్లో అన్నింటిలో చూస్తున్నాం. సో ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. పేరెంట్స్కి కూడా రైజ్ అవుతాయి. ఏమని కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది అంటే మేము ఏం చేయాలి, ఇప్పుడు మాది ఎలా మారుతుంది. ఇది చూడండి, ఇది ఓన్లీ డ్రాఫ్ట్ పాలసీ, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, లా అవ్వలేదు, యాక్ట్ అవ్వలేదు, ఓన్లీ ఇట్ ఇస్ అ పాలసీ. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేసిన ఇది ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. సో టైం పడ్డా మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు 10th ఎవరైతే తెలిపారో వాళ్ళు 11th 12thలో వాళ్ళు ఎంపీసీ బైపీసీ సిఈసీ ఏవైనా తీసుకోవచ్చు. సో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అక్కడ అంతే. అంతేగాని ఇంటర్ ఉండదు అని కాదు. ఇంటర్మీడియట్ అనేది సపరేట్ బోర్డు కింద ఉంది. చాలా సపరేట్ బోర్డు కింద కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లోకే వస్తుంది అనమాట. అండ్ అలానే ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ ఉంది. సో డిగ్రీ అనేది మీ ఆప్షనల్. సో మీరు ఇప్పుడు ఎంపీసీ బైపీసీ తీసుకున్నారు కాబట్టి మీకు అక్కడ 3 years డిగ్రీ అయినా చేసుకోవచ్చు. బీఏ బీకామ్ బీఎస్సీ ఇవైనా చేసుకోవచ్చు, లేదంటే 4 years డిగ్రీ అంటే బీకామ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇయర్స్ వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఈ రెగ్యులర్ డిగ్రీనే 4 years చేస్తారు. ఆ 4 పాస్డ్ అవుట్స్ ఉన్నారో లేకపోతే ప్రీవియస్ క్లాసెస్ అంటే 8th 9th వీళ్ళందరూ మా సిలబస్ చేంజ్ అయిపోతుంది, మా బుక్స్ చేంజ్ అయిపోతాయి, లేదంటే మా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది, ఇలా హడావిడిగా గాబరపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఓన్లీ పాలసీ, ఇది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఇంప్లిమెంట్ చేసిన స్లోగా చేంజెస్ అనేది జరుగుతాయి. అంతేగాని ఇప్పటికిప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ మార్చేయడము, మీ సిలబస్ మార్చేయడం అదంతా జరగదు. ఓన్లీ కొన్ని చేంజెస్ మాత్రమే జరుగుతాయి. సో ఎప్పుడు ఏది జరిగినా అంటే పాలసీ చేంజ్ అయినా, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయినా, ఏం చేసినా మీ ఎడ్యుకేషన్ మాత్రం కాదు. అంటే మీ రీడింగ్, మీ లెర్నింగ్ ఏదైతే ఉందో అది మాత్రం స్టాప్ అవ్వకూడదు. ఎందుకు అంటే లెర్నింగ్ షుడ్ బి బై సెల్ఫ్. అప్పుడు మాత్రమే అది 100% వర్కౌట్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ పాలసీ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు నేను చదవాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ నా 10th ఎగ్జామ్స్ ఉండవు, బోర్డ్ ఎగ్జామ్స్ అని కాదు. బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, బట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో 10th అయిపోయిన వాళ్ళు అయ్యో మా 10th అయిపోయింది, మా జూనియర్స్కి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీ, మాకు హెల్ప్ అవ్వదు అని. మీకు హెల్ప్ అవ్వదు, మీ అంటే జూనియర్స్కి హెల్ప్ అవుతుంది, మీకు మీ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్లో హెల్ప్ అవుతుంది. సో ద చేంజ్ ఇప్పుడు ఏదైతే చేంజ్ జరిగిందో అది అందరికీ బెనిఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏదో పాలసీ చేంజ్ అయిపోయింది అని చెప్పి చదవకుండా 10 రీజన్లు దొరుకుతాయి మనకి చదవకుండా ఉండడానికి. కానీ ఒక రీజన్ మాత్రమే చదవడానికి దొరుకుతుంది, అదేంటి నేర్చుకోవాలి, చదువుకోవాలి అని ఒకే ఒక రీజన్ మనల్ని చదువుకోవాలి అని చేస్తుంది.